ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభుదాను ప్రియమైనవారులారా, ఈరోజు మనము 127వ కీర్తనను ప్రారంభించుకుందాం. యాత్రా కీర్తన. ఈ కీర్తన రాసిన వారి పేరు కూడా ఇక్కడ రాయబడ్డది, సొలొమోను. ఈ కీర్తన 127వ కీర్తన 2 వచనాలు ధ్యానం చేద్దాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపను బట్టి నీవు ఇచ్చిన వాక్యమును ధ్యానిస్తుండగా ఈ వాక్యంలో ఉండే మేము తెలుసుకోవాల్సిన విషయాలు మాకు బోధించమని, ఈ వాక్యాన్ని బట్టి మేము ఏదో అనేక సంగతులు గ్రహించే జ్ఞానం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క కీర్తన రాసిన సొలొమోను చాలా జ్ఞానవంతుడని మనందరికీ తెలుసు, క్రైస్తవులకి. సొలొమోను దేవుడు బాల్యంలోనే తనకు కనబడినప్పుడు దేవుడు తనకిచ్చిన అధికారం, రాజుగా, మరి ఇశ్రాయేలు మీద రాజుగా అతన్ని అభిషేకించారు. తన తండ్రి భక్తుడు దావీదు. అటువంటి బాధ్యత కలిగిన ఒక చక్రవర్తిగా అతడు సింహాసనం ఎక్కినప్పుడు అతని తండ్రి వలె అతడు కూడా దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన చేసేవాడు. ఒక రోజున దేవుడు అతనికి కనబడి, నీకేం కావాలి, ఏం వరం కావాలి అని అడిగినప్పుడు అతడు చాలా చక్కగా, నాకు తెలివిని వివేచనను దయచే ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలంటే నీ ధర్మశాస్త్రమును ఎరిగిన వారు, ఇలాంటి వారిని పరిపాలించాలంటే నా జ్ఞానం సరిపోదు, కాబట్టి నీ జ్ఞానం నాకు కావాలి అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషించి, ఏ రాజు కోరుకున్నట్లుగా కాకుండా, ఇతర రాజులైతే శత్రువుల ప్రాణాన్ని అడుగుతారు, లేకపోతే ధనాన్ని అడుగుతారు, కీర్తిని అడుగుతారు, ఇలాంటివేవి కాకుండా నీవు జ్ఞానాన్ని అడిగావు కాబట్టి, తెలివిని వివేచనని అడిగావు కాబట్టి తప్పకుండా నీకు ఇస్తానని చెప్పి దేవుడు అతనికి జ్ఞానముతో నింపాడు. అంతేకాదు, అతడు అడగకపోయినా ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ప్రఖ్యాతిని ఇచ్చాడు, ఖ్యాతితో అతన్ని నింపాడు. అలాంటి జ్ఞానము కలిగిన సొలొమోను దేవునితో ఎక్కువ సాంగత్యం చేసిన భక్తుడని నేను చెప్తాను. జ్ఞానం అంటే ఒకేసారి ఏదో వరంలా వచ్చేసి అతడు ఒకేసారి జ్ఞానం అంతటిని సంపాదించుకున్నాడని కాదు. అతడు ప్రతి దాని కోసం కూడా, ఈ సృష్టిలో ఉన్న సమస్తమైన సృష్టి కోసము, చెట్ల కోసము, జీవరాశుల కోసము, అన్నిటి కోసము దేవుణ్ణి అడుగుతూ ఆయన చెప్పగా వాటిని గూర్చి గ్రహించి అతడు అనేక మందికి బోధించేవాడు. అందుకనే అతను రాసిన సామెతలు, ప్రసంగి గ్రంథము, పరమగీతము, అలాగే కీర్తనలో కొన్ని కీర్తనలు ఆయన రాశాడు. ఇవన్నీ కూడా చాలా జ్ఞానముతో కూడినవి. వీటిలో ఎంతో సైన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నిటినీ అతడు దేవుని దగ్గర, దేవునితో ఎక్కువ గడిపి వాటిని అందుకొని పొందుకొని లోకమంతటికి పంచిపెట్టాడు. అటువంటి జ్ఞాని అయిన సొలొమోను రాసిన కీర్తన ఇది. యెహోవా ఇల్లు కట్టించకపోతే దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము అంటున్నాడు. నిజంగానే భౌతికంగా చూసుకోవచ్చు, ఆత్మీయంగా చూసుకోవచ్చు ఈ వచనాన్ని. భౌతికంగా చూసుకుంటే ఏ ఇల్లైనా దేవుడే కట్టాలి, కట్టువాడు దేవుడే అని చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఏ ఇల్లైనా, ఎవరి ఇల్లైనా, ఒకవేళ దేవుడిని నమ్మలేని వాళ్ళు ఇల్లైనా సరే దేవుడే కట్టాలి. దేవుడు కానీ ఇల్లు కట్టించకపోతే కట్టువారి ప్రయాసం వ్యర్థమే. చాలా మంది అనుకుంటారు డబ్బు ఉంటే ఇల్లు కట్టేసుకోవచ్చు అనుకుంటారు. ఒకసారి
అలాగ అనుకున్న వారి ఇల్లు చాలా ఆగిపోవడం మనం చూస్తున్నాం. ఒక స్థలం కొనుక్కొని లేకపోతే ఆ ఇల్లు కట్టాలని పునాదులు వేసి అన్నీ వేసేటప్పటికి ఎవరో కోర్టులో పెట్టడం, ఆ ఇల్లు అలాగే ఆగిపోవటం, ఆ ఇల్లు కట్టలేకపోవడం జరుగుతుంది. కాబట్టి ధనం ఉంటే కొన్ని పనులు అయిపోతాయని మనం అనుకున్నా కొన్ని పనులు అవ్వండి. ధనం ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేయలేరు కొంతమంది. కాబట్టి ధనమును బట్టి మనము అతిశయించవద్దు. ఏదైనా సరే దేవుని కృప కావాలి. అందుకని యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టువారి ప్రయాసం వ్యర్థము అంటున్నాడు. ఒకవేళ దేవుడే కానీ పట్టణానికి కావలి కాయకపోతే ఆ పట్టణం చుట్టూ ఉండే గుర్కాలు కానీ లేకపోతే ఆ యొక్క రాత్రంతా కాపులు కాసే రక్షక భటులు కానీ ఎవ్వరు ఆ పట్టణాన్ని కాపాడలేరట. దేవుడు కాపాడాలి దేనినైనా సరే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయాలు జ్ఞానైన సొలొమోను ఇక్కడ చెప్తున్నాడు. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. రెండవదిగా, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచు ఉండుట కూడా వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. చూసారండి, ఒక్కోసారి మనం ఎంతో ప్రయాసపడినా మన కష్టార్జితాన్ని మనం అనుభవించలేం. ఎంతో మంది కష్టపడి లేకపోతే ఎంతో ఏదో రకంగా ధనం సంపాదించి చివరికి వారికి తినడానికి కూడా ఆరోగ్యం ఉండదు. ఎంత తినాలన్నా సరే మనకు ఆరోగ్యం కావాలి కదా. ఎంత ధనం ఉన్నా సరే అది అనుభవించడానికి కూడా దేవుని కృప ఉండాలి కదా. అందుకనే ఈ యొక్క సొలొమోను సమస్తమును అనుభవించిన వాడు. ఈ లోకంలో ఉండే సుఖాలన్నీ కూడా అతడు అనుభవించాడు. అతడు చెప్పే మాటలను బట్టి చాలా ఖ్యాతి అతనికి వచ్చింది. చాలా ధనవంతుడయ్యాడు. ఎంతో మంది దేశపు రాజులు అందరూ కూడా ఆయన చెప్పే ఉపదేశాలు విని ఎన్నో కానుకలు ఇవ్వగా అతడు ధనవంతుడయ్యాడు. అతడు ఏది కావాలంటే అది కోరుకొని అనుభవించాడు. కావలసిన ప్రతి వాటిని కూడా అతడు చూశాడు. వాటిని అన్నిటిని గురించి ఆలోచించాడు. చివరికి అతడు చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే, సూర్యుని క్రింద ఉన్నవన్నీ వ్యర్థము, సూర్యుని పైన ఉన్న వాటిని వెదకండి అని చెప్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా, మనము దేవుని కృప లేకపోతే ఇల్లు కట్టలేము, సరైన తిండి కూడా మనము తినలేము. దేవుని కృప లేకపోతే ఇల్లు కట్టలేము, సరైన తిండి కూడా మనము తినలేము. ఏదైనా దేవుని కృప కావాలి. కాబట్టి దేవుని కృప మీద మనం ఆధారపడి జీవిద్దాం. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, ఈ వాక్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నీ వాక్యం సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరిని జ్ఞానవంతులుగా మార్చండి. సొలొమోను గ్రహించిన ఆ విధమైన జ్ఞానముతో అందరినీ కూడా నింపండి. కృప దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. కృపాలవాల నా దేవా, కృపాలవాల నా దేవా, కడు శోధనలలో నేనలసి, కడు శోధనలలో నేనలసి, కృంగిన వాడని కృపాసనముకు నే చేరితి, కృపాసనముకు నే చేరితి, నా మొర వినవా